మీరట్‌లోని ఒక నేవీ ఆఫీసర్ విషయంలో తన భార్య చేసిన పని నిజంగా అందరిని ఒక్కసారిగా ఉలిక్కి పడేలాగా చేసింది. నిజం చెప్పాలి అంటే ఒక ప్రేమికుడితో కలిసి తను చేసిన పనికి నిజంగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఫ్రెండ్స్, సాధారణంగా మనకి తెలిసిన కొన్ని కేసెస్ చూసుకుంటే గతంలో ఒక 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 ఆడది వేరే ప్రియుడి మోజులోనో లేకపోతే బాయ్ ఫ్రెండ్ మోజులోనో పడి భర్తను చంపడం మనం జనరల్‌గా చూస్తున్నాం. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న 'ముష్కాన్' అనే ఈ అమ్మాయి ప్రేమికుడిని ప్రేమించలేదు. అలాగే అక్కడ భర్తని ప్రేమించలేదు. తను ప్రేమించింది కేవలం మాదక ద్రవ్యాలను మాత్రమే. అవును. ఆమెకు మత్తు పదార్థాలు విపరీతంగా అలవాటైపోవటం వల్ల, ఆ మత్తు పదార్థాలకి, అలాగే ఆ మత్తు పదార్థాలు అందించే తన మాజీ స్నేహితుడు కమ్ ప్రియుడైన సాహిల్ అనే వ్యక్తి ఈ ఇద్దరు దూరమవుతారని ఆమె సగం మైండ్‌తోనే ఈ యొక్క ఘటనకు పాల్పడింది. నిజం చెప్పాలంటే అసలు వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే 2016లోనే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమంటే మామూలుగా కాదు. అసలు ఒక రకంగా ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లనమాట. అయితే వీళ్ ఈ ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. పాపం ఈ అబ్బాయి ఉన్నాడు కదా! ఇతని భర్త. ఇతని పేరు వచ్చేసరికి సౌరభ్. ఈ అమ్మాయి పేరు అంటే భార్య పేరొచ్చేసరికి ముష్కాన్. ఓకే. ఇక్కడ మీరు చూస్తున్న ఈ యెల్లో టీ షర్ట్ అతనెవరంటే, ఇతను మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ వ్యక్తి. ఇతని పేరు సాహిల్ శుక్లా. ఇతనికి ఈ యొక్క ఆహ్, ద ఘటనకి పాపం సంబంధం లేదు. కానీ ఈ మహాతల్లి ముస్కాన్ వల్లనే ఇతను అడ్డంగా ఇరుక్కుపోయాడు. ఇతనికున్న ఏకైక పెద్ద చెడు వ్యసనం ఏంటంటే మాదక ద్రవ్యాలు. అంటే మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తి ఇతను. ఈ మత్తు పదార్థాలు ఈ అమ్మాయికి అలవాటు చేయటం వల్ల ఆ మత్తు నుంచి బయటికి ఎక్కడ రావాలో, ఎక్కడ తన భర్తకు దగ్గరవ్వాలో అని చెప్పేసి ఈ ఘాతుకానికి పాల్పడింది. నిజం చెప్పాలంటే ఒక మనిషికి తన మానసిక స్థితి అనేది తను నిత్యం ఉంటున్న పరిస్థితులను బట్టే ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మన మెదడుకి చక్కగా పాజిటివ్ ఎనర్జీస్ ఇస్తుంటే మన మెదడు కూడా చాలా ఇంటెలిజెంట్‌గా ఉంటుంది. కానీ వీళ్ళు 24 గంటలు మత్తు పదార్థాల్లో ఉండడమే ఇది జరిగింది. సరే, ఇక విషయంలోకొచ్చినట్టయితే ఈ అమ్మాయి ముస్కాన్ తన భర్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తన భర్త కూడా తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు 2016లో. ఆ తర్వాత 2019లో వాళ్ళకొక పాప పుట్టింది. యాక్చువల్లీ ఈయన భర్త అంటే చనిపోయిన సౌరభ్ అనే వ్యక్తి నేవీలో పనిచేస్తాడు. 9 నెలల వరకు అక్కడ పడవలోనే అంటే షిప్‌లోనే ఉంటాడనమాట. కార్పొరేట్‌కి సంబంధించిన పనిలో. కానీ తను ఎక్కువ డబ్బులు సంపాదించాలి అన్న విషయంతో తను లండన్‌కి వెళ్ళిపోయాడు. అయితే 9 నెలల పాటు ఒంటరిగా ఉండటం వల్ల, లేకపోతే వేరే ఏదన్నా మానసిక ఇది వల్లో తెలీదు కానీ, ఈమె ఒక వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయింది. ఆ వాట్సాప్ గ్రూప్ ఏదో కాదు, గతంలో పూర్వ విద్యార్థులు ఉంటారు కదా! అంటే మన 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా! అలాంటి గ్రూప్స్‌లో అనమాట. అయితే ఆ సమయంలో తన స్నేహితుడైన ఆహ్, ఈ సాహిల్ అనే వ్యక్తి ఉన్నాడు గదా! అతను పరిచయమయ్యాడు. అతను ఈ అమ్మాయికి విపరీతమైన మత్తు పదార్థాలు నేర్పించేసాడు. అలా నేర్పించటం వల్ల ఏం జరిగిందంటే, ఇక దానికి చాలా తీవ్రంగా బానిసైపోయింది. ఎంతలా బానిసైపోయింది అంటే, భర్తను చంపిన తర్వాత తన ప్రియుడితో కలిసి దాదాపుగా 13 రోజుల పాటు కొడైకెనాల్, ఊటీ లాంటి విహారయాత్రకు వెళ్ళి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులకి ఏమనుకుందో మరి, ఆ మత్తు పదార్థాల వల్ల ఉందో తెలీదు కానీ, తన తల్లిదండ్రులకు చెప్పిందనమాట. నేనిట్లా చేశాను అని. ఫస్ట్ ఏ నుంచి జెడ్ వరకు. అయితే అసలెలా చంపిందనేది గనుక చూస్తే, ప్రతిసారి ఈ భర్త అక్కడి నుంచి అంటే వేరే దేశం నుంచి తనకొచ్చేటప్పటికి ఫోను చేస్తాడు. కానీ ఫస్ట్ టైమ్ తనకి ఫోను చేయలేదనమాట. చేయకపోయేటప్పటికి ఆమె షాకయింది. షాకయిన తర్వాత రండి రండి బానే ఉంది అంతా అని అంది. ఆ తర్వాత ఏమైందంటే భోజనంలో మత్తు మందు కలిపింది. ఫస్ట్ టైమ్ మత్తు మందు కలిపినప్పుడు అతనికేమీ కాలేదు. కానీ ఆ తర్వాత మత్తు మందు ఎక్కువ కలిపింది పని చేయట్లేదని చెప్పేసి. దాంతో అతను కాస్త దాదాపుగా స్పృహ కోల్పోయాడు. ఆ సమయంలో కత్తిపోట్లు దించింది. దించిన తర్వాత ఏం చేసిందంటే, అతను ఎవరికీ కనిపించకూడదని చెప్పేసి ముక్కలు ముక్కలుగా కోసేసి 50 కేజీల సిమెంట్ బస్తాలు తెప్పించి వాటర్ నింపుకునే డ్రమ్ముల్లో ఆ సిమెంటు, వాటరు అవయవాలను వేసేసి అతన్ని మూసేసింది. అయితే ఇదంతా కూడా వీళ్ళ పాప 6 ఏళ్ల పాప చూడడం జరిగింది. అది పాపం చెప్తూనే ఉంది ఆ పాప. కానీ ఎవరికీ తెలియలేదు గదా! ఆఖరికి ఈ అమ్మాయి ముస్కాన్ అనే ఈ అమ్మాయి అంటే ఎవరైతే ఈ పెద్ద ఘాతుకానికి పాల్పడిందో ఆమె
ఆమె చెప్పింది. ఎవరికి చెప్పిందంటే తన తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు ఏమన్నారంటే, "నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదమ్మా. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పని" చెప్పేసి తీసుకెళ్ళి పోలీసులకి అప్పజెప్పారు. చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఆ భర్తన ఆ ఘాతుకానికి పాల్పడింది. అసలు ఆమెను చూస్తే ఏంటి అసలు ఈ ఆడవాళ్ళు ఇంత దరిద్రమైన మెంటాలిటీతో ఉంటారా అన్న షాక్‌కి మనకసలు నిద్ర కూడా పట్టదు. ఎందుకంటే ఆ భర్త ఎంత ప్రియమైన వాడంటే ఆ కూతురి భవిష్యత్తు కోసం, భార్య భవిష్యత్తు కోసం ఎక్కువ డబ్బు సంపాదించాలి. నా భార్యని సుఖపెట్టాలని జెప్పేసి, తను ఎక్కడో లండన్‌కి వెళ్లి పాపం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని యూరోస్ ఒస్తాయి అని జెప్పేసి అంత కష్టపడే వ్యక్తికి, తను ఈ రకంగా ఎంత దారుణానికి ఒడిగట్టిందో. నిజంగా అసల తన భర్త తనకు నచ్చకపోతే "నువ్వు వద్దురా బాబు నాకని" జెప్పేసి, నాకు ఆ మాదక ద్రవ్యాలే ఇష్టం అని జెప్పేసి ఆ సాహిల్ గాడితో ఎళ్లి కూర్చునుంటే సరిపోయి ఉండేది. అలా కాకుండా పాపం ఆ వ్యక్తిని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇంతకన్నా ఘాతుకం ఉండదు. అసలు మ్యాటర్ ఏంటంటే చంపేసిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కొడైకెనాల్‌కి వాటికి వెళ్ళడం ఇంకాస్త పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఎంత ధైర్యం లేకపోతే మనం సాధారణంగా ఎవరికైనా ఒక మాట తప్పు మాట చెప్తేనే అయ్యయ్యో! అని బాధపడుతుంటాం. అలాంటిది ఒక ప్రాణమే తీసేసి హ్యాపీగా విహారయాత్రలకి వెళ్ళి ఎంజాయ్ చేసి మాదక ద్రవ్యాల గురించి పెట్టి ఇంకా ఈ అమ్మాయి గురించి చాలా విషయాలు చెప్పాలి ఫ్రెండ్స్. బట్ ఈ క్రమంలో ఇది గనక చూసినట్టయితే మాత్రం చాలా షాకింగ్‌గా ఉంది.